సో నాకు వీలైనంత వరకు అంటే కొంచెం దూరం వరకు అయితే వెళ్ళి మామూలుగా చూపించి వచ్చేస్తారనమాట. ఈ ఒకప్పుడు పాత బ్రిడ్జ్ అండి. సో ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు. సో అదే కొత్త బ్రిడ్జ్. సో చాలా కష్టపడి చేస్తున్నాను. మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు సబ్స్క్రైబ్ కొడితేనే నేను ఇక్కడ నుంచి వెళ్తాను, లేదంటే వెళ్ళను అనమాట. ఇక్కడ కూడా చాలా నీట్గా అయితే ఉందన్నమాట. మీకు కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి కింద ఉన్న రాయలు కూడా బాగా కనబడుతున్నాయి కదా, చూడండి ఎంత నీట్గా ఉందో. రామేశ్వరం అయితే వెళ్ళబోతున్నాం అనమాట మన సైకిల్ మీద, చూసారు కదా. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం పమ్మన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చామండి. రీసెంట్గా మనకి మోడీ గారు కూడా ఇది ఓపెన్ చేయడం అయితే జరిగిందండి. శ్రీరామనవమి రోజు నాడు ఈ బ్రిడ్జ్ని కూడా కొత్త బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశారు. అసలుకి కొత్త బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ ఎలా ఉంటాయి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి రైలు పట్టం పక్కనే సముద్రం, ఇదేమో రోడ్డు. సో ఇప్పుడు మనం రామేశ్వరం అయితే వెళ్ళబోతున్నాం అనమాట మన సైకిల్ మీద, చూసారు కదా. సో ఇప్పుడు మనం ముందుకెళ్దాం. సో ఈ పమ్మన్ బ్రిడ్జ్ ఎలా ఉంది, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్ని కూడా తెలుసుకుందాం అండి. లెట్స్ గో. బ్రిడ్జ్ ఎంట్రన్స్ ఇదే అనమాట. ఇదే అండి ఎంట్రన్స్. సో వాటర్ కూడా చాలా నీట్గా అయితే ఉందన్నమాట. మీకు కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి కింద ఉన్న రాయలు కూడా బాగా కనబడుతున్నాయి కదా, చూడండి ఎంత నీట్గా ఉందో బీచ్. సో మనం ఇప్పుడు బ్రిడ్జ్ తినగా అయితే వెళ్దామండి. సో మనకి అదరే ఉంది పమ్మన్ బ్రిడ్జ్. సో చూద్దాం ఫ్రెండ్స్. అటువైపు నుండి కూడా ఫిషింగ్ బోట్లు అయితే ఉన్నాయి. ఇటువైపు మనకి 2 రకాల బ్రిడ్జ్లు అయితే ఉన్నాయండి. పాత బ్రిడ్జ్తో పోల్చుకుంటే కొత్త బ్రిడ్జ్ మనకి చాలా పటిష్టంగా అయితే కట్టారండి. సో ఐరన్ పిల్లర్స్ కూడా వేసారండి దానికి, చూసారా కొత్త బ్రిడ్జ్కి. సో నాకు తెలిసి పాత బ్రిడ్జ్ వాడుతున్నారు లేదు తెలీదు. సో చూద్దాం, మనకి ఏమన్నా ముందు ట్రైన్లు ఏమైనా వస్తే మాత్రం చూద్దామండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పమ్మన్ బ్రిడ్జ్ మధ్యలో అయితే ఉన్నాయండి, అంటే బ్రిడ్జ్ మధ్యలో ఉన్నాం. 4 బ్రిడ్జ్లు అండి. ఒక బ్రిడ్జ్ అయితే ఆల్రెడీ కూలిపోయింది, ఇంకో బ్రిడ్జ్ అయితే అది వాడట్లేదు అనమాట. ఇంకోటి అయితే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అయితే ఉంది. ఇప్పుడు నేనున్న బ్రిడ్జ్ అయితే ఇది ఓన్లీ మన వెహికల్స్ అయితే వెళ్ళడానికి అండి. చూసారా, ఇది ఇప్పుడు చూపిస్తాను చూడండి మళ్ళీ. సో ఇది రీసెంట్గా ఇది ఆఫ్ చేశారనమాట. అంతకుముందు ఇంకోటి ఉంది చూసారు మధ్యలో. సో అదైతే కూలిపోయింది. ఆ చివరైతే ఇంకో బ్రిడ్జ్ ఉందండి, అదైతే ఇంక చెప్పక్కర్లేదు, అదే అనమాట కొత్తదే. ఫ్రెండ్స్ మనం ఫైనల్గా పమ్మన్ బ్రిడ్జ్ కిందకైతే వచ్చామండి. ఇక్కడ లోకల్ పీపుల్స్ కూడా అడిగాను అనమాట, ఏంటంటే బ్రదర్ బ్రిడ్జ్ పైకి వెళ్ళొచ్చా, వాల్క్ వే కూడా వేసారు కదా అని అడిగితే, లేదు బ్రదరు పోలీసులు అయితే వస్తున్నారు, కొంచెం సీరియస్గా ఉంటున్నారు, మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు అని చెప్తున్నారు. సో నాకు వీలైనంత వరకు అంటే కొంచెం దూరం వరకు అయితే వెళ్ళి మామూలుగా చూపించి వచ్చేస్తారనమాట. కొంచెం అనమాట మరి అంత బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళండి. కొంచెం ఏమైనా రిస్క్ అయితే మాత్రం మనం ఏం చేయలేం తర్వాత, ఎందుకంటే మనం బ్రిడ్జ్ బోర్డు అండి ఇది ఎంట్రన్స్. సో మనకి పెద్ద బ్రిడ్జ్ పైన చూడండి, అదిగోండి ఎలా కనెక్ట్ చేస్తారో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదిగోండి మనకి సైడ్ను వాల్క్ వే కూడా వేస్తారనమాట నడవడానికి. సో ఇవి అయితే రైలు పట్టాలండి, కానీ చాలా గట్టిగానే మోపు చేశారనమాట. బ్రిడ్జ్ అయితే అదేమాట కొత్త బ్రిడ్జ్. నిజంగా దూరం వెళ్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎవరైనా ఏమంటారని కొంచెం భయంగా అయితే ఉంది. ఎందుకంటే మన సైకిల్ కూడా చివరినైతే పార్క్ చేసామండి. అదిగోండి మన సైకిల్ అక్కడ పార్క్ చేసాం. సో కొత్త ప్లేస్లో వెళ్ళేటప్పుడు మనం ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు అనమాట. సో అలాగైనా సరే కొంచెం రిస్క్ చేసేది వెళ్తున్నాను అనమాట. సో చూద్దాం, కొంచెం ముందుకెళ్ళి వచ్చేది అనమాట నాకు. సరేనా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం ఇక్కడికైతే వచ్చండి. ఇది పాత బ్రిడ్జ్ అనమాట. సో మనం కొత్త బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదండి, ఎందుకంటే పైనుంచి ఆల్రెడీ పోలీసుడు వెళ్ళిగానే వెళ్ళబా తొక్క తీసేద్దాడు. నాకు అందుకే భయం అనిపించింది అనమాట. సో నేనైతే వెళ్ళడం లేదండి ఇంకా, ఎందుకంటే పైనుండి ఆల్రెడీ పోలీసులు అయితే గస్తీ కాస్తున్నారనమాట. సో లోకల్లోనే వెళ్ళవట్లేదు, అంటే మనకు కొత్త వాళ్ళు అనమాట, మనకు భాష కూడా సరిగ్గా తెలియదు. వెళ్ళంటే ఇంకేం లేదు, ఫోన్లో వేసుకుంటారు, ఇంకా కొల్లపొడి చేస్తారు మనల్ని. సో ఎందుకు లేదు రిస్క్ అని సో నార్మల్గా అయితే ఇక్కడికి వచ్చానండి. ఇది పాత బ్రిడ్జ్ అండి. సో ఈ బ్రిడ్జ్ కూడా చూసి మీరు సంతోషిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఒకప్పుడు పాత బ్రిడ్జ్ అండి. సో ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు. సో అదే కొత్త బ్రిడ్జ్, అదైతే ఇంక చెప్పనవసరం లేదనమాట. మనకి మనకి అన్ని రకాల వాహనాలు అయితే వెళ్తాయండి, 2 వీలర్స్ 4 వీలర్స్ అన్ని కూడా. ఓన్లీ ట్రైన్ మాత్రమే ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ మీద అయితే వెళ్తుంది అనమాట. కింద వాటర్ చూసారు ఎలా ఉందో, ఎంత క్లియర్గా. అన్నీ రాయలేండి, కింద పడ్డామంటే ఇంకేం లేదు, ఇంకా దబిడి దిబిడే. ఇక్కడ నుంచి చూసి ఆనందపడండి, సరేనా. సన్సెట్ కూడా అవుతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ అన్నట్టు జరిగిందనమాట. సో కొంచెం రిస్క్ చేసి కొంచెం దూరం వెళ్దాం అనుకున్నాను, కానీ ఆ ఆఫీసర్లు అయితే వచ్చారండి. సో బ్రదర్ ఇది రిస్ట్రిక్షన్ ఏరియా, లోకల్లోనే రానివ్వట్లేదు, మీరు ఎలా వస్తున్నారంటే నేను ఆల్రెడీ అన్న బ్రదర్ నేను సైకిల్ రైడర్ బ్రదరు అంటే ఎవడైతే నాకేంటి అన్నాడు అనమాట. సో ఉండాలన్నమాట, ఆ రూల్స్ ఖచ్చితంగా అయితే ఉండాలండి. సో వాటి మనం కూడా ఫాలో అవుతుండాలి, ఎందుకంటే దాంట్లో పడితే వేలు పెట్టడం
మనకు కూడా అంత మంచిది కాదు. జస్ట్ నేను వెళ్దాం అనుకున్నాను అంతే, ఒక టూరిస్ట్ గైడ్ కింద. సో ఏది జరిగినా సరే మన మంచిగా అనుకోవాలండి. సో మన సైకిల్ దగ్గర కూడా వచ్చాను. సో దానికి కూడా ఏం అవ్వలేదు, ఎవరు కూడా సామాన్లు దొంగలించలేదు. ప్రపంచంలో జనాలందరూ కూడా మంచి వాళ్ళనండి. అందరినీ కూడా మనం దొంగల కింద ముద్ర వేయడం మన తప్పు. ఓకేనా? ఇప్పుడు మనం రామేశ్వరం అయితే బయలుదేరిపోతున్నాం. సో చాలా కష్టపడి చేస్తున్నాను. మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు సబ్స్క్రైబ్ కొడితేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను, లేదంటే వెళ్ళను అనమాట. ఓకేనా?